పిల్ల సాంగ్ వచ్చింది కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. 72 సంవత్సరాలలో వైట్ టీ షర్ట్ వేసుకొని లవర్ బాయ్ లాగా చిరంజీవి గారు ఆ పాట కూడా నయనతారంతో మీసాల పిల్ల అంటుంటే ఇంకా మీటమని ఎవరన్నా మన కూతుర్ని పిలవాలన్నా, కొడుకుని పిలవాలన్నా, లవర్ని పిలవాలన్నా కూడా మీసాల పిల్ల ఇట్రా అంటే అనిల్ రావిపూడి గారు అంటేనే సినిమా పండగ వచ్చిందంటే నా హిట్, నా రాసి పెట్టుకో అంతే, అది హిట్. అది కామెడీ ఏ హీరోతో పెట్టి తీస్తానన్నా అవుట్ ఆఫ్. ఇంకోటి జనరల్గా అయితే మామూలుగా మూవీస్ వచ్చినా రాకపోయినా మెగాస్టార్ అనే టైటిల్ ఎప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్. అధిపతి ఫస్ట్ ప్లేస్ అనేది ఎప్పటికీ ఆయనకే సొంతము. నయనతార చిరంజీవి గారు అంటే కాంబినేషన్ మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరి కాంబినేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. గాడ్ ఫాదర్లో చెల్లెలుగా చేసింది, కానీ ఈ సినిమాలో చెల్లెలకి లవర్గా చేసింది కాబట్టి ఈ సినిమాలో ఇంకా హైలైట్ వస్తుంది. తను ఎప్పుడైతే 1978లో పునాదిరాలు సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కష్టపడి పైకి వచ్చింది. తను ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి మళ్ళీ మద్రాసుకి వెళ్ళేసి ఎన్నో కష్టాలు పడి 2 జతల బట్టల మీద అద్దె ఇంట్లో ఉంటూ. మీరు అందరూ అబద్ధం చెబుతున్నారా? చిరంజీవిది ఎప్పుడో పాత సినిమా, పాత వయసులో తీసిన సినిమా ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆడా ఆ పాటలో డ్యాన్స్ వేసే చిరంజీవి ఆడయా? 30 ఏళ్ళకి 60 ఏళ్ళకి చాలా డిఫరెన్స్ అనిపించింది. అసలు మెగాస్టార్ గారు అంటే ఒకప్పుడు కృష్ణానగర్ అనే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది కృష్ణానగర్ గడ్డ మీద నిలిచిపోయింది అనమాట. ఇప్పుడు ఎక్కడిని అంటే ఆయన తెలుగు చలనచిత్ర స్థాయి పెంచిన ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఒకప్పుడు, ఇప్పుడైతే ఇంకా నడుస్తూ ఉంది, అది వేరే విషయం అనుకోండి. చిరంజీవి గారు తప్ప ఎవరు లేరు. ఫస్ట్ థింగ్ అది వన్ ఆఫ్ ది పిల్లర్. ఎవరైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు, ఈ జనరేషన్కి తెలియదు మెగాస్టార్ అంటే ఎవరు. ఆయన ఒక తెలుగు చలనచిత్ర స్థాయి పెంచిన ఒక వ్యక్తి ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఒక వేరే జోనర్లో అంటే యాక్షన్ అయిపోయింది, మిగతా సినిమాలన్నీ అయిపోయాయి అన్నమాట. ఇది ఒక అనిల్ రావిపూడి గారు ఎలా ఉంటుంది, కామెడీ జోనరు మొత్తం అంతా వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. అలా తీసుకెళ్ళి చేస్తున్నారు. సాంగ్ కూడా వేరే ఉంది, మిస్సాల పిల్ల అన్న మిస్సాల పిల్ల అని చెప్పి. ఓకే ఫైన్. నయనతార కాంబినేషన్ ఎలా ఉంది? సెట్ అయింది భయ్య. లాస్ట్ టైం కూడా ఒకసారి చేసింది కదా, ఇది గాడ్ ఫాదర్ చేసింది కదా సిస్టర్. ఓకే అలా ఏమనిపించలేదు, కానీ అంటే మనం ఇంకా క్యారెక్టరైజేషన్ తీసుకోనంత వరకు వేరేలా ఉంటుంది అనమాట. తీసుకున్న తర్వాత వేరేలా ఉంటుంది. సిస్టర్గా పెట్టారు, అక్కడ కూడా మంచిగా చేశారు. హీరోయిన్గా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూస్తేనే కదా మనకి తెలిసేది. ఒక సాంగ్లో అర్థం కావాలంటే అర్థం కాదనమాట. సినిమా స్టోరీని బట్టి దాని ఎంటర్టైన్మెంట్ బట్టి అలా అడిచిద్ది. ఓకే ఫైన్, వీ నీడ్ దట్ ఎంటర్టైన్మెంట్. మెగాస్టార్ గారు ఇంకా 100 ఏళ్ళు కాదు 150 సంవత్సరాలు బతికి తెలుగు చలనచిత్ర స్థాయి పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అనిల్ రావిపూడి గారు అంటే ఇంకొక హిట్ ఇవ్వబోతున్నారు అనుకో భయ్య. అనిల్ రావిపూడి గారు అంటేనే సినిమా పండగ వచ్చిందంటే నా హిట్, నా రాసి పెట్టుకో అంతే, అది హిట్. అది కామెడీ ఏ హీరోతో పెట్టి తీస్తానన్నా అవుట్ ఆఫ్. ఇంకోటి ఏం చేస్తున్నా అది అవుట్ ఆఫ్ అనమాట. ఆయన అనిల్ రావిపూడి గారు ఉన్నారంటే హిట్. ఇంకా ఇంకో తెలుసో తెలీదు అంటే వేరే డైరెక్టర్ని కించపరచాలని కాదనమాట. అనిల్ రావిపూడి గారు తీసిన సినిమాలు ప్రతి ఒక్కటి హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. చాలా సినిమాలు ఉన్నాయి కదా, మరి మన చిరంజీవి గారి సినిమా ఎలా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? హిట్ అవుతుందంటే మనకి మీకు తెలియదు, నాకు తెలియదు స్టోరీ. ఫస్ట్ థింగ్ తెలిసిన తర్వాత విల్ సీ. అంటే స్టోరీని బట్టి డిపెండ్ ఆన్ స్టోరీ. అనిల్ రావిపూడి గారు తీసుకుంటారు, మంచి మంచి కంటెంట్ తీసుకుంటారు. అంటే ఆయన కొన్ని సినిమాలు అనమాట 18+ ఆ సినిమాలు ఉంటాయి. ఈయన ఏంటంటే తీసేటవన్నీ యూఏనే ఉంటాయి అన్నమాట. అంటే అందరూ విత్ ఫ్యామిలీ వెళ్ళి చక్కగా నవ్వుకోవాలి. అంటే పండుగ రోజు ఏం చేస్తారు, అందరూ నవ్వుకోవాలని చూస్తారు విత్ ఫ్యామిలీ వెళ్ళి. అలాగే హిట్ కొట్టేస్తాడు, అది స్టోరీ. ఓవరాల్ సాంగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓ మిస్సల్ల పిల్ల బాగానే ఉంటుంది భయ్య, వేరే లెవెల్ ఉంది, చూసాం కదా. ఇంకా సినిమా ఇంకా ట్రైలర్ రావాలి, మంచిగా ఆడాలి, మనస్ఫూర్తి కోరుకుంటాం. చూద్దాం. నెగిటివ్ చేసే వాళ్ళకి దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా గురించి తెలియని వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడితే ఏం మాట్లాడదు కాదు అంతే. వాళ్ళకి ఏం చెప్పలేము, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. శిఖరము అక్కడ ఉంటుంది అనమాట, మెగాస్టార్ అక్కడే ఉంటారు. సాంగ్ చాలా బాగా వచ్చింది. అంటే నైట్ ఎఫెక్ట్ షూట్ కాబట్టి కలర్ఫుల్గా ఉంది. అంటే ఒకప్పుడు చిరంజీవి 30 years ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. ఆ కాస్ట్యూమ్స్ మంచి డైరెక్టర్. సో భీమ్ సిసిలియన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఈ సాంగ్ కొంచెం ఫీల్ ఉన్న సాంగ్ అనిపించింది. ఎలా ఉంది వాళ్ళిద్దరు కాంబినేషన్, నయనతారది చిరంజీవి? వాళ్ళిద్దరు కాంబినేషన్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే సైరా నరసింహారెడ్డి బిఫోర్ మూవీస్ ఆల్సో వెరీ వెల్. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది, ఎందుకంటే డైరెక్టర్ గారి మీద హోప్స్ పెట్టుకున్నా. బాగా చేస్తారు. మళ్ళీ చిరంజీవి గారి డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ అన్నీ వేరే లెవెల్స్. సో మెగాస్టార్ గారు అంటే ఒక బ్రాండ్ టాలీవుడ్లో. సో ఆయన జనరల్గా అయితే మామూలుగా మూవీస్ వచ్చినా రాకపోయినా మెగాస్టార్ అనే టైటిల్ ఎప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్. అధిపతి ఫస్ట్ ప్లేస్ అనేది ఎప్పటికీ ఆయనకే సొంతము. సో ఈ సినిమా మాత్రం అప్పట్లో గ్యాంగ్ లీడర్ ఎలా ఆడిందో ఈ సినిమా కూడా అలా ఆడబోతుందని అనుకుంటున్నాను. సంక్రాంతికి ఈసారి మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ 100%. ఎందుకంటే ఐ హోప్స్
అనిల్ రావిపూడి. లుక్స్ చాలా యంగ్ అనిపించాడు. వెరీ వెరీ వెల్. పిల్ల సాంగ్ బాగుంది బ్రో, ఇప్పుడే చూశాను. హైలైట్ అసలు. అంటే ఈ ఏజ్లో కూడా ఆ గ్రేస్ ఏంటి, అసలు ఆ స్టైల్ ఏంది. కాకపోతే అది ఒక్కటి కొంచెం ఆ లొకేషన్ చూసుకోవాల్సింది. లొకేషన్స్ ఒక్కటి బాగాలేవు, మిగతాదంతా ఓకే. కాంబినేషన్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది? ఆ నయనతార చిరంజీవి గారు అంటే కాంబినేషన్ మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరి కాంబినేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. గాడ్ ఫాదర్లో చెల్లెలుగా చేసింది, కానీ ఈ సినిమాలోకి వచ్చేళ్ళకి లవర్గా చేసింది కాబట్టి ఈ సినిమాలో ఇంకా హైలైట్ వస్తుంది. ఇంకా మ్యూజిక్ గురించి మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఉండకపోవచ్చు అనిల్ రావు గారి మూవీలో. సో చిన్న డైరెక్టర్ని పెట్టినా ఆయన ఏదో మ్యాజిక్ చేస్తారు. కొత్త కొత్త వాళ్ళని, అంటే సింగర్స్ని ఇంతకుముందు పాతకాలంలో చేసిన వాళ్ళు మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ సేపు పాడిస్తారు. అంటే కొత్తగా ఉంటాయి మ్యూజిక్స్. ఎక్కడో విన్నట్టు ఉంటుంది కానీ ఆడ ఏమి విన్నట్టు ఉండదు. సాంగ్ ఎక్కడో విన్నట్టు ఉంటుంది కానీ కొత్తగా అలా ఉన్నట్టు ఉంటుంది అంతే. కానీ ఇది సపరేట్ సాంగ్లా ఉంటాయి. ఇంకా ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి బ్రో కొత్త కొత్త సాంగ్స్? ఒకేలాగే ఉన్నట్టే ఉంటాయి కానీ కొత్తగా ఉంటాయి. అంటే సింగర్స్ అనేది మామూలు విషయం కాదు, ఏదైనా చేయొచ్చు. కానీ సింగర్స్ విషయంలో మాత్రం కష్టం. అంటే ఎన్ని సాంగ్స్ పాడుంటారు, ఎన్ని రకాలుగా. ఏదో మనం ఎంజాయ్ చేయడం కోసమే కానీ అదేమైనా హైలైట్ అవ్వడానికి, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కాదు సాంగ్స్ పాడేది. పిల్ల సాంగ్ వచ్చింది కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. 72 సంవత్సరాలలో వైట్ టీ షర్ట్ వేసుకొని లవర్ బాయ్ లాగా చిరంజీవి గారు ఆ పాట కూడా నయనతారంతో మీసాల పిల్ల అంటుంటే ఇంకా మీట మనం ఎవరన్నా మన కూతుర్ని పిలవాలన్నా, కొడుకుని పిలవాలన్నా, లవర్ని పిలవాలన్నా కూడా మీసాల పిల్ల ఇట్రా అన్నట్టు నిజంగా పాట ఎవరు రాశారో కానీ చాలా క్యాచీగా ఉంది. మన అనిల్ రావిపూడి గారు తెలుసు కదా, మన వింటేజ్ చిరంజీవి గారిని చూపించారు. అప్పుడు ఎప్పుడో ఆయన పాత సినిమాల్లో ఉంటుంది ఆయన అల్లరి, ఆయన కామెడీ, అది మనకు కొంచెం మిస్ అయింది. ఆ కామెడీ చిరంజీవి గారి కామెడీ ఏమైంది. ఒకప్పుడు నాకు బాగా ఇష్టమైన సినిమా అన్నయ్యలో ఆయన కామెడీ అసలు ఫిదా అయిపోతాను. సో అనిల్ రావిపూడి గారు మళ్ళీ మాకు మా అన్నయ్య సినిమాలో చూపించిన ఆ చిరంజీవి గారిని చూపిస్తారని చాలా ఆనందంగా ఉన్నాము. చూపించారు, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు అనిల్ రావిపూడి. వెంకటేష్ గారు ఫ్లాప్లో ఉన్న ఆయనే తీసుకెళ్ళి 300 కోట్లలో కూర్చోబెట్టాడు. బాలయ్య అంత ఫ్యాక్షన్ చేసే బాలయ్యని తీసుకెళ్ళి బాలయ్యలో ఉన్న కామెడీ టైమింగ్ తీసుకొచ్చారు అనిల్ రావిపూడి గారు. ఆయన మా చిరంజీవి గారిని డిసప్పాయింట్ చేయరని చెప్పేసి మేము చాలా, అది కూడా సంక్రాంతికి వస్తున్నాము. ఈసారి హిట్ ఫ్లాపులతో ఏం సంబంధం లేదు. మా చిరంజీవి గారు 72 సంవత్సరాల్లో ఇప్పుడు 300 కోట్ల రికార్డ్ అయితే పక్క వెంకటేష్ వాళ్ళ రేంజే కదా, వెంకటేష్ గారు, నాగార్జున గారు వాళ్ళదే కాబట్టి ఆ 300 కోట్ల రికార్డ్ అయితే పక్కా బ్రేక్ చేస్తారు. అసలు ఆ టీషర్ట్ వేసుకొని 72 సంవత్సరాల ఏజ్లో చిరంజీవి గారు ఎలా అన్నా, నీకు ఒకటి తెలుసా, మీకు చెప్తాను చూడు. మా నాన్న చిన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాను. ఆయన అప్పుడు సుప్రీం హీరో, నేను ఉన్నప్పుడు ఆయన మెగాస్టార్. ఇప్పుడు పద్మభూషణ్ అంట, పద్మవిభూషణ్ అంట, గిన్నిస్ బుక్ రికార్డ్ అంట. మంచి సాధిస్తాడన్న ఇంకెవరన్నా? అది ఆయన స్థాయి. ఆయన గేట్ గార్డు ఉండే సెక్యూరిటీ గార్డు కూడా పనికిరాని వాళ్ళు అందరూ ఆయన బట్టి ట్రోల్ చేయడమే. ఆయన ట్రోల్ చేసి ఆయన మంచోడు కాదు, ఉదయ్ కిరణ్ బొక్క భోషానం అంటారు. కానీ ఆయనలో కనీసం ఒక మూలన్నా అవుతామన్నా మనం ఆయన స్థాయికి అందుకోగలుగుతామా? అలాంటిది వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఇప్పుడు జనరేషన్కి కూడా ఇది 3వ జనరేషన్. ఎప్పుడు రామారావు, ఎప్పుడు శోభన్ బాబు, తర్వాత నాగార్జున, ఇప్పుడు జనరేషన్ ప్రభాసు, ఎన్టీఆర్, నెక్స్ట్ జనరేషన్ అకీరా వాళ్ళతో కూడా పోటీ పడతాడేమో. ఎంత యంగుగా ఉన్నాడన్న అసలు. టీషర్ట్లో లాస్ట్ షార్ట్ అయితే అట్లా పనుకొని ఉంటాడు. పనుకొని నాకు ఎవరైనా దుప్పటి కప్పనరా అంటాడు. ఆ లవ్ సింబల్ పెట్టుకొని ఒక 30 సంవత్సరాలు వెనకాలకి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. మా దేవుడు, మా పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నాము. మా దేవుడు, మా కుటుంబానికే దేవుడు అని చెప్పాలి. మా రామ్ చరణ్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్న, చిరంజీవి గారు అదే మన పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఉన్న, అల్లు అర్జున్ గారు ఈ స్థాయిలో ఉన్నా కూడా ఆయనే దేవుడు. ఆయన వేసిన రోడ్లోనే వీళ్ళందరూ నిలబడ్డారు. ఆయన ఉండాలి, ఇంకా 10-15 సంవత్సరాలైనా ఇలాగే సినిమాలు తీయాలి. వరప్రసాద్ సినిమా నుంచి మీసాల పిల్ల సాంగ్ వచ్చింది చిరంజీవి గారు అన్న. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ముఖ్యంగా చెప్పాలంటే కొనిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి తను ఏంటంటే డ్యాన్స్లో ఉట్టి పెరిగిండేమో. కానీ అన్న అయితే చిన్నప్పటి నుంచి కూడా తను ఎప్పుడైతే 1978లో పునాదిరాలు సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కష్టపడి పైకి వచ్చిండు. తను ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి మళ్ళీ మద్రాసుకి వెళ్ళేసి ఎన్నో కష్టాలు పడి 2 జతల బట్టల మీద అద్దె ఇంట్లో ఉంటూ తను మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని పునాదిరాల సినిమా తర్వాత ఖైదీ సినిమా నుంచి మళ్ళీ ఈ రోజు వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తను రాజకీయ రంగంలో కూడా తన ప్రతిభని కనబర్చి ఈరోజు మళ్ళీ యువ దర్శకుడు ఏం పేరన్నా అనిల్ రావిపూడి మళ్ళీ గతంలో మన లాస్ట్ సంక్రాంతికి మన వెంకటేశ్వరం సినిమా చేసిండు, చాలా సూపర్గా ఉంది, మొత్తం కామెడీ ఉంది ఆ సినిమాలో. మళ్ళీ
ఇప్పుడు మన చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాలో కూడా ఫుల్ కామెడీ ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఏది ఎలా అనిపించింది? అదే ఇప్పుడే వస్తున్నా, అక్కడికి వస్తున్నా. సో చిరంజీవి 70 ఇయర్స్ ఉన్నా సరే ఈరోజు 20 సంవత్సరాల యువకునిలాగా అతను డ్యాన్స్ చేస్తున్నా అంటే అతనికి దేవుడు ఇచ్చిన వరం అది. ఏదేమైనా సరే పాట చాలా స్లోగా ఉంది, బాగుంది, వెరైటీగా ఉంది. మీసాల పిల్ల అంటే అసలు చాలా అది ఎవరైతే రైటర్ ఆ పాట రాసిండ్రో మళ్ళీ ఆ రైటర్ మళ్ళీ ఏ విధంగా ఆలోచించిండో ఏమో కానీ ఇప్పుడున్న జనరేషన్కి మీసాల పిల్ల అంటే అందరినీ మీసాల పిల్ల అని జర కామెడీగా ఉంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీద చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా అవసరమా ఇట్లా? అంటారు ట్రోల్ చేసే వాళ్ళకి ఏముంది, ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు వయసు చూడరు, నా యువకుని చూడరు, అందరి మీద చేస్తారు. అల్లు అర్జున్ మీద చేస్తారు, మన ఎన్టీఆర్ మీద చేస్తారు, అందరి మీద చేస్తారు. ఏదేమైనా సరే మన చిరంజీవి భయ్య మాత్రం ఆయన 70 ఇయర్స్కి వచ్చినా ఈసారి మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. తను మాత్రం డ్యాన్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఫైటింగ్ కానీ అన్నిట్లో కూడా తను కూడా ముగ్గురు నాకు చాలా ఇష్టం. తలేవా రజనీకాంత్, చిరంజీవి, ఇంకా అమితాబ్ బచ్చన్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు సోషల్గా కూడా పబ్లిక్కి మంచి సందేశం ఇస్తారు. ఏదేమైనా సరే ఇప్పుడు డిసెంబర్లో మన తలేవా రజనీకాంత్ 75వ జన్మదినోత్సవం జరుపుకోబోతున్నాడు. తనకు కూడా నేను ఇప్పుడే బిఫోర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గారిది మనశంకర్ వరప్రసాద్ అనిల్ రావిపూడి సినిమా సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది సాంగ్? మీరు అందరూ అబద్ధం చెబుతున్నారా? చిరంజీవిది ఎప్పుడో పాత సినిమా, పాత వయసులో తీసిన సినిమా ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆడా ఆ పాటలో డ్యాన్స్ వేసే చిరంజీవి ఆడయా? 30 ఏళ్ళకి 60 ఏళ్ళకి చాలా డిఫరెన్స్ అనిపించింది. అసలు చిరంజీవి అనిపించిందా నాకైతే? అబ్బా మళ్ళీ పాత చిరంజీవిని చూస్తున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది ఆ సంక్రాంతికి అయితే. అది బాగా యంగ్గా కనిపిస్తున్నారు. మామూలు కుర్రోళ్ళకి కనపడ్డాడు అన్న. 60-70 ఏళ్ళు అనుకుంటా, 68 వచ్చేసినాడు అనుకుంటా. అసలు ఆ వయసుకి ఇప్పుడున్న డ్యాన్స్కి అబ్బా మళ్ళీ లవ్ సాంగ్ దానిలో సూపర్గా అనిపించాడు అన్న. ఎలా ఉంది సాంగ్? చాలా బాగుందన్న, స్టెప్పులు బాగుంటాయి. చివర బెడ్ మీద పడుకుని అది పట్టుకోవడం, అబ్బా చిరంజీవి గారిని మళ్ళీ చాలా పాత సినిమాలు మళ్ళీ ఓ బాలయ్య ఫ్యాన్గా ఎడుతున్నాయా ఒక రంగా చెప్పాలంటే. అది మళ్ళీ చిరంజీవి అన్న గోదావరి గట్టు చాలా తేడా ఉందన్న. అది ఆడా ఇది ఆడా. చిరంజీవి గారిని మళ్ళీ పాత చిరంజీవిని, డ్యాన్స్ మాస్టర్ చిరంజీవిని నేను ఈరోజు ఈ సాంగ్లో చూశానయ్యా. అయితే అనిల్ రావిపూడి గారు వరుసగా హిట్లు ఇస్తున్నారు కదా, మరి ఇది మళ్ళీ సూపర్ హిట్ అవుతానా సంక్రాంతికి. దీనికి కొట్టింది రాదేమో అని అనుకుంటున్నా నేను. అది నేను అనుకోవటం ఇప్పుడు సంక్రాంతి సీజన్, సినిమాల సీజన్ కాబట్టి 500 దాటిద్ది అనుకుంటున్నానమ్మా నేనైతే. అయితే నయనతార గారితో గతంలో అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ క్యారెక్టర్ లా చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ నయనతార గారు కూడా ఏందో సీరియస్ మొహం, ఆమె ఏంటంటే పోలీస్ మొహం అట్లా ఉండేది. కానీ ఇక్కడ ఈ సాంగ్లో అట్లా కనపడలే. కొద్దిగా నవ్వుతా కానీ, కొద్దిగా అదే స్మైల్ కానీ అంతా చాలా బాగుంది. సో ఓవరాల్గా అంటే ఇప్పుడు మొన్న ప్రోమోకే రీల్స్ అవన్నీ చేస్తున్నారు కదా, ఇప్పుడు మరి సినిమా వచ్చేంత వరకు ఈ సాంగ్ అందరూ వాడతారు అనుకోవచ్చు. అంతే అనుకోవచ్చు. సాంగ్ కూడా బాగుందన్న. మీసాలనే ఒక ఈ రింగ్ టౌన్ పెట్టుకోవడానికి మళ్ళీ పాటలు బతికొండని ఫీలింగ్ కలిగిందన్న. అది